బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. ఇప్పుడు ఈ సినిమా నిర్మాత రెడ్డి గారు, గూడూరు నారాయణ రెడ్డి గారు, గూడూరు నారాయణ రెడ్డి గారు బీజేపీ సంబంధించినటువంటి వ్యక్తి. ఆయనతోనే ఈ సినిమా తీయాలనేటువంటి థాట్ ఎందుకు వచ్చింది? ఆయన దగ్గరికి ఈ ప్రపోజల్ ఎలా వెళ్ళింది? ఆయన యాక్సెప్ట్ చేయడానికి బీజేపీ మద్దతు ఏంటి? బీజేపీ వాళ్ళు తీస్తున్నారు. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ ఎవరు తీసారో ఎలా తీసినప్పటికీ కూడాను అది బీజేపీ మద్దతుతోనే ఉంది. ఇప్పుడు ఈ సినిమాకి ఉన్నటువంటి బీజేపీ మద్దతు ఏంటి? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసారా, లేకపోతే మామూలుగా ఒక సినిమా తీయాలనేటువంటి దీంతో టేక్ ఆఫ్ అయిందా? నిజానికి ఈ సినిమా తీసే టైంకి బీజేపీ అలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే గూడూరు నారాయణ రెడ్డి గారికి నాకు దాదాపు 8 నుంచి 10 సంవత్సరాల రిలేషన్. మేము ఒక ఫ్రెండ్ ద్వారా ఒక దగ్గర ఒక పార్టీలో పరిచయం అయిన తర్వాత మీ తెనాలి మా తెనాలి లాగా పక్కపక్క ఊరు. ఆయనకు రాఘవేంద్రరావు గారి దగ్గర మా ఊరోడు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నాడా, ఒక ఇది తర్వాత నేను మాట్లాడిన విధానం ఆయనకు నచ్చింది. అక్కడి నుంచి నేను ఆ పార్టీకే వదిలేశాను, కానీ ఆయన ఫోన్ చేశాను, రావచ్చు కదా కలిసి మాట్లాడుకుందాం. పార్క్ హైట్లో ఆయన ఉంటారు, ఎదురుగా సినిమాక్స్ లో నేను ఉంటాను, అంతే. పెద్ద డిస్టెన్స్ కదా, రోడ్డు దాటితే. సో షూటింగ్ అయిపోయి ప్యాక్ అయిపోయి ఆయన ఫోన్ వచ్చిందంటే వస్తున్నాను సార్ అని చెప్పేసి అటు వెళ్ళడం, అట్లా ఆనవాది కాసేపు కూర్చోవడం, అని మాట్లాడుకోవడం. ఇది ఒక మా ఇద్దరి మధ్య రిలేషన్. ఆయనకి ఎప్పుడు సినిమా తీయాలని లేదు, నాకెప్పుడు ఆయనతో సినిమా తీయాలని లేదు. ఎందుకంటే ఒక మంచి ఫ్రెండ్ని మంచిగా ఇంకో బిజినెస్ లో ఒక రేంజ్ లో ఉండాలని మన ఫీల్డ్ లాగితే ఏంటో మీకు తెలియదు కాదు. బాగుపడవచ్చు, చెడిపోవచ్చు. బాగుపడితే మనం అంతే గొప్పగా ఆలోచిస్తారు, చెడిపోతే అంత నిజంగా అనుకుంటారు. ఈ బాధలు నాకు వద్దు, ఒక మంచి ఫ్రెండ్ నేను పోగలుసు. ఆయన కూడా ఆయనకేంటి ప్రతాపార్స్ రాఘవ్ గారితో వాళ్ళతో మంచి రిలేషన్ ఉంది. మన సినీ ఫీల్డ్ లో దిల్ రాజు గారు కానీ, సురేష్ బాబు గారు కానీ, అరవింద్ గారు కానీ, మన కేఎల్ నారాయణ గారు కానీ, వీళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన మనకు ఫిల్మార్ క్లబ్ కు ఎక్స్ వైస్ ప్రెసిడెంట్. సో అంత సినిమా రిలేషన్స్ ఉన్నాయి. మన రానా, త్రిష అందరూ ఫ్రెండ్స్. కాబట్టి అంటే ఆయనకు లేక కాదు. ఆయన ఏమంటే ఏమీ లేదు, మీ షూటింగ్ అప్పుడు ఒకసారి లంచ్కి వస్తాను, నాకు సినిమా ఫుడ్ మంచిగా ఇష్టం, కలిసి లంచ్ చేద్దాం అనేవాడు తప్ప సినిమా ఆలోచన లేదు మా ఇద్దరికి. సరే ఇట్లా మాట్లాడుకున్నట్టు ఎందుకు ఆయన పూర్వలో ఒకటి తెలిసిందో, చరిత్రలో నిలబడిపోయి ఒక్క సినిమా నేను కూడా తీస్తే బాగుంటుందేమో అన్న ఆలోచన వచ్చింది. వచ్చిన తర్వాత ఆ టాపిక్ లో అది చేద్దాం ఇది చేద్దాం అని 10 రకాల డిస్కషన్ జరిగినాయి. నేను వద్దు వద్దు అంటూనే చివరికి ఈ పాయింట్ మా ఇద్దరికి ఆలోచన వచ్చింది. రజాకర్ ఇది ఆయన ఆలోచన. ఆయన ఏమన్నారంటే మన ప్రాంతంలో చాలా పోరాటాలు జరిగినాయి కదా, ఏదైనా పోరాటం తీసుకోవచ్చా అనేది ఆయన ఆలోచన. తీసుకోవచ్చు సార్, రజాకార వ్యవస్థను చూపించవచ్చు. అంతే క్యాజువల్ గా క్యాజువల్ చాలా చూపించవచ్చు, కానీ వద్దు వద్దు అని చెప్పి. ఎందుకు అన్న, ఒకటి రజాకార వ్యవస్థ చూపిస్తే ఇగో ఇప్పుడు అనుకున్న డిస్కషన్ వస్తుంది, ఫస్ట్ పాయింట్. రెండవది, నేను ఒక కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టినవాడిని, కమ్యూనిస్టు కథలు వేరుంటాయి. అది చాలా వచ్చినాయి, ఇప్పుడు నేను తీసిన కొత్తగా ఉండదు. నేను తర్వాత మీరు క్వశ్చన్ వేస్తే నేను ఆన్సర్ చెప్తాను. ఎర్ర జెండాలు ఎందుకు కనిపించలేవు మీరు క్వశ్చన్, నేను తర్వాత ఆన్సర్ చెప్తాను. చూపించలేను, నేను చూపించినా కూడా మొత్తం ఇంకో రకంగా వెళ్ళాల్సి వస్తుంది. ఇది చెప్పని చరిత్ర. ఒకవేళ దీన్ని మీరు చేస్తానంటే నేను చేద్దామని దిగినా నేను టేకప్ చేయగలను. నేను బిగ్ స్క్రీన్ కొత్త కానీ డైరెక్షన్ యాక్షన్ అని చెప్పబడి 20 సంవత్సరాలు అయింది. నేను రాఘవేంద్రరావు గారి శిష్యుని. రాఘవేంద్రరావు గారిని నేను నప్పించుకున్నాను, కె విశ్వనాథ్ గారిని నప్పించుకున్నాను, ఇండస్ట్రీ మొత్తం నేను నప్పించుకున్నాను కాబట్టి నేను చేయగలను. కానీ బడ్జెట్ మన చేతిలో ఉండదు. 10 అనుకుంటే 20 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 40 అవ్వచ్చు. కాబట్టి ఈ తలకాయ నొప్పులు వద్దు. ఇంకోటి, మనకి ఎవరు హీరోలు డేట్స్ ఇవ్వరు. మనకి అప్పుడు తిరుమల రాలే, కానీ నేను చెప్పా దీనికి ఇట్లాంటి చేయాలంటే మల్టీ స్టార్స్ కావాలి, ఒకరి ఇవ్వడమే కష్టం. నాకైతే ఎవరు ఇయ్యరు, ఎందుకంటే కొత్త. మా ఫీల్డ్ ఎలా ఉంటుందంటే వన్స్ రెజ్యూమ్ అక్కడ పడితే ఆ రెజ్యూమ్ బాగుంటే రెండోది వస్తుంది. ఈ రెజ్యూమే లేనప్పుడు అసలు రాదు. కాబట్టి అవకాశం లేదు సార్, మర్చిపోండి ఆ విషయాన్ని చెప్పేసి పక్కకు వచ్చి. అందుకైతే మీ పేరు ఒక సాంగ్ చేద్దాం, ఏదైనా ఇచ్చేద్దాం, ఇంతే. వద్దు అసలు మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పి. అట్లా భయ ఒక దాదాపు 9 నెలలు సంవత్సరం తప్పించుకున్నా ఆయనతో. ఈ సందర్భం వస్తే దాటేయడం, ఈ సందర్భం వస్తే నేను మీటింగ్ ఉందని రావడం, షూటింగ్ ఉందని రావడం, దాటేసి. ఒకసారి ఒక టక్కున ఫోన్ చేశారు. నేను తిరుపతిలో ఇప్పుడే ఫ్లైట్ దిగా, వెంకటేశ్వర స్వామి నాతో మాట్లాడిస్తున్నాడు, మనం ఈ రజాకార్ సినిమా చేయాల్సిందే. ఎవరు? వెంకటేశ్వర స్వామి నాతో మాట్లాడిస్తున్నాడు, మనం ఈ రజాకార్ సినిమా చేయాల్సిందే. సార్ ఒకటి, ఇన్నిసార్లు నేను దాటేసుకుంటూ వస్తాను, ఇంకా పద్ధతి కాదు. మీరు ఇంత స్ట్రాంగ్ గా ఉంటే నాకు అభ్యంతరం, కానీ నేను చెప్పిన మైండ్ లో పెట్టుకోండి, దిగుదాం నువ్వు టైటిల్ రిజిస్ట్రేషన్ చేసి. సార్ టైటిల్ అంటే తక్కువ అది కాదు, మన బ్యానర్ ఉండాలి,
మీరు ఏం పేరు పెడతారో చెప్పండి అంటే నా మనోడి పేరు సమ్మర్ వీర్ అన్నాడు. ఓకే సమ్మర్ వీర్ పేరు మీద పెట్టినా అంటే పెట్టు అంటే సరే నాకు మీరు ఏం కావాలనుకుంటున్నారో బ్యానర్ నాకు రాసి పంపండి, క్రియేషన్స్ ప్రొడక్షన్స్ మీడియా ఇట్లా ఉంటాయి పంపండి, టైటిల్ ఇది మనం అనుకుంటే నేను ప్లాన్ చేస్తాను చెప్తే తక్కువ అప్పుడే మెసేజ్ పెట్టారు ఇలా. ఇమీడియట్గా నా మేనేజర్కి చెప్పేసి నాకు ఆర్కాలమ్మ మేనేజర్కి చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయమంటే ఆయన వచ్చేలోపే నేను అన్ని సెట్ చేసి పెట్టేశాను. అలా ఇమీడియట్గా ఒక ఏం చేస్తారని చెప్పండి నాకు ఒకసారి ఎలా చేద్దామంటారు అంటే నేను నా ఫ్రెండ్స్తో కూర్చొని ఒక థ్రెడ్ వేసి భువనగిరి రాలేదు గూడూరు రాలేదు భువనగిరి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర ఒకరోజు కలిసి మొత్తం కథ చెప్పా. ఆయన తమ్ముడు మరదలు పిల్లలు అప్పుడే యూఎస్ నుంచి ఎవరు బంధువులు వచ్చారు, వాళ్ళు వంట మనుషులు పని వాళ్ళు అందరిని కూర్చోబెట్టి వినిపించేశారు. దాదాపు 20 మంది ఉంటారు. అందరు ఇట్లే చూశారు. ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత డిన్నర్ చేద్దామంటే మేము చెయ్యం, ఇన్నాకనే చేస్తామంట. అప్పటికే 11 అయింది. సో ఈయనకి కాన్ఫిడెన్స్ వచ్చేసింది, లేదు చేద్దామని చెప్పేశారు. ఆ తర్వాత మళ్ళీ మన జర్నలిస్ట్ ఫ్రెండ్స్ ఆయన కొందరు ఉన్నారు మనోళ్ళు, వాళ్ళకు ఒక 4-5 జర్నలిస్టులకి మెయిన్ ఎడిటర్ రేంజ్ వాళ్ళకి వాళ్ళకి పెద్దోళ్ళకి చెప్పించేసారు. ఒక నేషనల్ రిపోర్టర్స్ ఇద్దరికి చెప్పించారు. తర్వాత ఒక 3 జడ్జెస్ ఉంటారు ఆయన, ఇంత వర్క్ నడిచింది వాళ్ళకి చెప్పించాడు. నేను చాలా మంది చెప్పాను దాదాపు ఆయన తరఫున నేను ఒక 60-70 సిట్టింగ్స్ చేశా. అంటే అంత మేధావులకి. అందులోనే ఇంకా మీ ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళని లేకుండా వాళ్ళకి చెప్పాను. ఇన్ని చెప్పిన తర్వాత ధైర్యం వచ్చి ఓకే దిగుదాం అని చెప్పి అలా స్టార్ట్ చేసినాం. ఇది ముందు అనుకున్న బడ్జెట్ ఎంత, అయిన బడ్జెట్ ఎంత? యాక్చువల్లీ ఆయన ఒక 8 కోట్లు సినిమా చేద్దాం అనుకున్నాడు. సినిమాగా అనుకున్నాడు, ఈ స్క్రిప్ట్ కోసం కాదు. ఒక 8 అనుకుని ఒక 2 పబ్లిసిటీకి పెట్టుకుంటే 10 అనుకున్నా. ఇది అనుకున్న తర్వాత 15 అయింది సార్ అని మళ్ళీ ఒకసారి చెప్పి 15 మినిమం అయింది. అది ఎట్లా ఇదంతా జరిగిన తర్వాత ఏమైందంటే భయ కాశ్మీర్ ఫైల్స్ ఇప్పుడు రిలీజ్ అయింది, అప్పటిదాకా రాలా. ఇదంతా అయినాక ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ రిలీజ్ అయితే ఇగో అలా మనం చేయాలంటే సార్ ఒక 15 అవుతుంది. తర్వాత బడ్జెట్ కింద సరే ఒక 16 అనుకుందాం అనుకుని దిగిన తర్వాత ఫస్ట్ స్కెడ్యూల్ షూటింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంటుంది ఆ బడ్జెట్ అనుకున్నప్పుడు నేను కాసిం రజ్వీ క్యారెక్టర్ తప్ప ఇంకా మిగతా క్యారెక్టర్లు అన్ని స్టేజ్ ఆర్టిస్టులు కొంచెం మామూలు ఆర్టిస్టులు ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు జస్ట్ లైక్ కాశ్మీర్ ఫైల్స్ మామూలు ఆర్టిస్టులు వాళ్ళందరూ పెద్దోళ్ళే, బట్ ఇప్పుడు ఆగిపోయిన వాళ్ళు అట్లా ఉన్న వాళ్ళు కొంచెం మనకి మన మీద గౌరవంతోనో దేంతోనో వచ్చే వాళ్ళు ఉంటారు. అట్లా ప్లాన్ చేద్దాం అనుకున్న తర్వాత కాస్టింగ్ చేస్తూ ఉంటే లేదు దీనికి ఇంక ఇతనికి మంచోడు కావాలి, దీనికి మంచి ఇది ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత అప్పుడు అనిపించింది. అంటే ఫుల్ కాస్టింగ్ చేసి దిగలే, ఈ సెటప్ కాస్టింగ్ అయింది, ఇది చేసి దిగినాం మళ్ళీ నెక్స్ట్ కాస్టింగ్ చేసుకున్నాం. అప్పటికి కాస్టింగ్ రోజు ఫైనల్ అవ్వలే. అవుతుంటే అది చేస్తుంటే లేదు నాకు ఇంకా మంచి ఆర్టిస్టులు కావాలి. ఆయనకి ఆర్టిస్టుల మీద టేస్ట్, ఆర్టిస్ట్ కావాలి సార్. వాళ్ళు మనకు చెయ్యరు సార్, ఏం చేయరు. అయినా ఆయన మాట అని కొందరి దగ్గరికి వెళ్ళాం, కొందరు వాళ్ళకున్న కారణాలతో చేయలేదు. అలా 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 అనుకోకుండా కాస్టింగ్ సైడు పెరుక్కుంటూ వచ్చారు. తర్వాత విజువలైజేషన్ ఒకరోజు స్క్రీన్ ముందు ఇద్దరం కూర్చున్న తర్వాత అక్కడి నుంచి మహేంద్ర జీప్లో వస్తున్నాయి. ఇది ఇప్పుడు స్కూల్ సీన్ చేసి చూశారు కదా, వాళ్ళు మహేంద్ర జీప్లో వస్తున్నారు. మా వాళ్ళు ఏం చేశారు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం కలర్ మార్చేసి అంత ఓల్డ్ కలర్ లాగా చేశారు. హైట్ మారదుగా. చూసి మహేంద్ర వస్తున్నాయి ఏంటి అన్నాడు. అదే సార్ మన బడ్జెట్లో వేసుకున్నాం. లేదు అని చెప్పి ఆ రోజు 9 lakhs ఏమో ఖర్చు అయింది. మొత్తం బుట్టదాకా చేసేసి మళ్ళీ 2 రోజులు షూటింగ్ ఆపి ఆయన తెలిసిన ఫ్రెండ్స్లో మన దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్యే రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఎక్స్-ఎమ్మెల్యే, ఆయన దగ్గర ఒక విల్లీస్ ఉంది, ఇంకోరు ఫ్రెండ్స్ దగ్గర విల్లీస్ ఉంది, ఇంకొకటి కొన్నారు, కొన్ని మొత్తం మీద విల్లీస్ లాంటి తెప్పించేసి. ఇంత టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ యాక్చువల్గా ఇలాంటి సినిమాలకి ఏదో ఒకటి ముందు కానీ లేదు ఇంకా ఆపేశారు. నాకు అర్థం అవుతలేదు అప్పటికి. లారీలు ఎక్కడి నుంచి, గుజరాత్ అవతల ఎక్కడియో అవి, అక్కడే పాత పడిపోయినాయి ఆ లారీలు. వాటి అక్కడ రిపేర్ చేయించి మళ్ళీ ఇక్కడ దాకా తీసుకొచ్చి దాన్ని ఒక 20 మంది తోస్తే తప్ప అది స్టార్ట్ అవ్వని పరిస్థితి. ఇట్లాంటిలో మళ్ళీ చేసి పెట్టి ఒక 2 లారీలు తెచ్చుకొని మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసినాం. ఇట్లా చేస్తున్న క్రమంలో పెరుగుతూ నాకు భయం వేసింది. ఏంటి ఆయన 16 అన్నాడు, ఇక్కడ పెంచుతున్నాడు అని. ఇప్పుడు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నాడో అంజిరెడ్డి అని, అప్పటికి అతను ఇంకా జాయిన్ అవ్వలేదు, బట్ మా సర్కిల్ ఉన్నాడు. మా రెడ్డి గారికి ఒకప్పుడు పర్సనల్ అసిస్టెంట్. అంజిరెడ్డి గారు మీరు లేరు, మీరు మాత్రమే నాకు ఎక్కువ పరిచయం ఆయన దగ్గర. రెడ్డి గారు ఇలా మార్చుకోవటం వల్ల బడ్జెట్ వెళ్ళిపోతుంది, నాకు అర్థమవుతుంది, ఆయన కాదని లేకపోతున్నా, కానీ ఆయన ఎంత చెప్పినా సరే అంటున్నాడు, దాటేస్తున్నాడు. మళ్ళీ తర్వాత నన్ను అన్నాడు ఏంటి పరిస్థితి అంటే, నేను చెప్పొద్దు కానీ ఒక 25 ఫిక్స్ అయ్యారు సార్ అన్నాడు. 25 మెంటల్ ఫిక్స్ అయ్యారు సార్. ఓకే ఆయన మైండ్లో అది ఉంది కాబట్టి నన్ను నడిపించుకుంటున్నాడు.
అనుకొని నేను అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేశాను. అయినా 40 అయ్యింది. దానికి రీజన్ ఏంటి భయ్య అంటే 40 అయింది. మళ్ళీ ప్రమోషన్స్ ఇప్పుడు మారినాయిగా, మళ్ళీ ఇప్పుడు మారి ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే మేము 9 months లో షూటింగ్ చేద్దాం అనుకున్నాం. అదే 9 months లో చేస్తే ఆ 25 లోపే అయిపోయేది. ఇప్పుడు మీరు చూసిన సినిమా 25 లోపు అయిపోయేది. ఎందుకంటే నేను నేర్చుకున్న నా విద్య మీరు 10 మందిని ఇస్తే నేను ఎట్లా దీన్ని క్వాలిటీగా చూపించాలో నాకు తెలుసు. నాకున్న ఫ్రేమ్ ని క్వాలిటీగా బడ్జెట్ లో చూపించగలను. నాకు ఆ కెపాసిటీ ఉంది. నాకు నా గురుగారి దగ్గర నేను నేర్చుకున్న విద్య. సో ఆయన అంత ఫ్రీడమ్ ఇచ్చాడు కాబట్టి ఆ ప్రాబ్లం లేదు నాకు. అయితే ఏమైందంటే వీళ్ళు బడ్జెట్ పెరుగుతున్న కొద్ది సెట్ చేసుకోవడం కోసం కొంచెం మధ్యలో ఇబ్బంది అయింది. అయినా ఆయన ఎక్కడ తగ్గలే, వస్తాయి ఎక్కడి నుంచో మనం పెడదాం అని 9 months లో చేద్దాం అనుకున్నది 2 years అయింది. సో దీని ఇంట్రెస్ట్ రేట్లు ఇవన్నీ పెరుగుతాయి కదా, దాంతో లేట్ అయిపోయింది. తర్వాత ఏంటంటే ఇలా లేట్ అయిపోతే మనకు లేట్ తో ఓన్లీ ఎంప్లాయీస్ జాబ్స్ తో పోయేది, సాలరీస్ తో పోయేది. ఉదాహరణకి ఫిలిం సిటీలో ఒక పెద్ద సెట్ వేసినాక ఆ సగం సెట్ చేసి మళ్ళీ సెట్ చేయడానికి దాదాపు 3 months గ్యాప్ వచ్చింది. ఫిలిం సిటీ రేట్స్ మీకు తెలియదు కాదు. ఇప్పుడు ఆ బైరాన్పల్లి సెట్ వేసాం, అది 4 months వెయిట్ చేసింది. వర్కింగ్ డేస్ 15 days అక్కడ, కానీ వెయిటింగ్ ఛార్జ్ 4 months వెయిటింగ్ డేస్. సో ఇట్లా బడ్జెట్ బాగా పెరిగింది, ఇంట్రెస్ట్ రేట్ ఇట్లా దాదాపు 40 రాసింది. లేకపోతే ఏంటంటే కొంచెం ఆయనకి ఇంకొంచెం ముందే ఒక అంటే కొత్త ప్రొడ్యూసర్ గా ఉండే కదా. ఇప్పుడు ఇదంతా చెప్తుంటే నాకు అనిపిస్తుంది అంటే దీని వెనకాల బీజేపీ వాళ్ళు ఉండి ఒక అమిత్ షానో మోడీనో ఉండి దీని వెనకాల నెట్టినంత బిల్డప్ బయట అందరూ అట్లే మోసపోయారు. అందరూ అట్లాగే ఈవెన్ మా ప్రొడ్యూసర్ గారు కూడా, నేను ఆ పదం ఆడచోలేదు, నేను క్రియేటర్ కాబట్టి, నేను జనరల్ పర్సన్ కాబట్టి నేను మాట్లాడు. మా ప్రొడ్యూసర్ గారు కూడా ఏమైనా హెల్ప్ చేస్తారో ఇంత వస్తుంది కదా అనుకున్నారు, కానీ 5 NP కూడా వాళ్ళ నుంచి లేదు. ఉంటే ఈ రోజు సినిమా ఇంకో రకంగా ఉండే. ఈ రోజు ఇప్పుడు రిలీజ్ అయింది, ఈ రోజు సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిందంటే రీజన్ మీడియా భయ్య, బీజేపీ కాదు. మీడియా లేకపోతే, సోషల్ మీడియా లేకపోతే, మనము జెన్యూన్ గా చెప్పిన మాట లేకపోతే సినిమా ఇంత ముందుకెళ్ళేది కాదు. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. నిన్న జనరల్ థియేటర్ దగ్గర ప్రసాద్ దగ్గర బీటెక్ స్టూడెంట్స్, తెలుగు రాని నార్త్ ఇండియన్ కుర్రాలు కూడా సినిమా సూపర్ ఉందని మాట్లాడతారు. పెద్దలు మీ ఏజ్ మా ఏజ్ వాళ్ళు ఇంకా మనకంటే పెద్దోళ్ళు ఎలాగైనా మాట్లాడతారు, తెలుసు కాబట్టి, ఇండియన్ ఉంటారు కాబట్టి. బీటెక్ కుర్రాలు, నార్త్ ఇండియన్ కుర్రాలు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో మౌత్ టాక్ మీడియానే తీసుకెళ్తుంది తప్ప బీజేపీ పార్టీగా నిన్న బండి సంజయ్ గారు ఉన్న సర్కిల్లో లేదన్నా, నువ్వు ఇంత కష్టపడ్డావు, మనం చెయ్యాలి అని చెప్పి ఇప్పుడు కదులుతున్నారు. ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత కదులుతున్నారు. రిలీజ్ అయ్యేంత వరకు ఎవరు ఏమి చేయలేదు భయ్య. ఆ టీజర్ వచ్చినప్పుడు కొంచెం మాట్లాడారు, కానీ ఎవరు పైసా ఎన్పీగా అంటే అఫ్ కోర్స్ వాళ్ళ ఎజెండాలో లేదు. వాళ్ళ కేవలం గూడూరు నారాయణ రెడ్డి గారు బీజేపీ ఇది కావటం ఒకటి అంతే మాత్రమే తప్పితే వేరేం లేదు, అసలుకి ఏమీ లేదు. ఆయన చేయటం వెనుక ఆయన టేస్ట్ గానీ ఆయన ఇది కానీ టేస్ట్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఆయన టేస్ట్ తో పాటు వాళ్ళ తాతగారు, మీరు లాస్ట్ లో చూసుంటారు, బ్రిడ్జ్ కూర్చోడానికి వెళ్ళి బ్రిడ్జ్ గూడూరు మన ఇండియన్ ఆర్మీ వస్తుంటే రావడానికి ముందు మన ఇదేమంటారు, ఇది గూడూరు దగ్గర భువనగిరి వెళ్తుంటే బీబీనగర్ బ్రిడ్జ్ గా కూలగొట్టి వస్తుంటాడు. వస్తున్నప్పుడు అడ్డుపడతారు కదా జనాలు. ఒక అబ్బాయి రజ్వి ఇక్కడ వెళ్ళడానికి లేదంటాడు కదా, అది వాళ్ళ సొంత తాత క్యారెక్టర్, లేట్ గూడూరు నారాయణ గారి క్యారెక్టర్ అది. తాతగారి పేరు కూడా గూడూరు నారాయణ రెడ్డి. సో మా తాతకి ఎక్కడో ఒక దగ్గర నేను రెస్పెక్ట్ ఇవ్వాలని ఆలోచన ఆయన మైండ్ లో ఉంది, ఆ స్వార్థం ఉంది, మైండ్ లో ఉంది, ఆ స్వార్థం ఉంది. మా తాతని నేను ఎక్కడో ప్రజెంట్ చేయాలి, చేశాడు కదా అని. సో అందుకని అక్కడక్కడ ఒక నెగిటివ్ కూడా, చివరికి గూడూరు నారాయణ రెడ్డి జిందాబాద్ అంటే కొంచెం ఆయన పేరు ఆయన డబ్బులు పెట్టి బాగా చేయించుకున్నాడే అని నిన్ననే ఎవరు నాతో ఫోన్ చేసి మాట్లాడారు. ఒక పెద్ద ఆయన, ఒక మేధావి మాట్లాడారు. ఆయనతో అంత ఇంకెక్కువ మాట్లాడితే నేను ఎక్కువ చెప్పలేక భయ అన్నంత తప్పు మాట్లాడలే. కానీ నిజం ఏంటంటే ఈ గూడూరు నారాయణ జిందాబాద్ కాదు, అది వాళ్ళ తాతగారు గూడూరు నారాయణ రెడ్డి గారికి జిందాబాద్. సో అది ఉంది కాబట్టి ఆయన రక్తంలో ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎక్కువ భువనగిరి చుట్టుపక్కల ఎక్కువ జరిగింది ఈ అరాచకాలు కాబట్టి ఆయనకు ఆ ఇంట్రెస్ట్ ఉంది, అలా చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.